హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ మాన్సా సాయి కుమార్. యాజ్ యూజువల్లీ ఇవాళైతే నేను న్యూ ప్రొడక్ట్స్తో వచ్చాను అనమాట. ఏంటి అంటే కిడ్స్ డ్రెస్సెస్ అనమాట, బాయ్స్. ఫస్ట్ డ్రెస్ వచ్చేసి ఇది, లేట్ చేయట్లేదు, డైరెక్ట్ మ్యాటర్లోకి వెళ్ళిపోతుంది అనమాట. ఇట్లా సెట్ వచ్చింది అనమాట. చూడండి ఎంత బాగుంది. వైట్ కలర్ ప్యాంట్ ఇచ్చాడు. ఇలా స్ట్రైట్ లైన్స్ వచ్చేసి ఇందులో మనకి కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ప్రైస్ వచ్చేసి 231 రూపీస్లో పడింది అనమాట. వైట్ కలర్ అండ్ లైట్ గ్రీన్ కలర్ ఇందులో అవైలబుల్లో ఉన్నాయి. సైజెస్ వచ్చేసి న్యూ మార్న్ బేబీస్ నుంచి వెళ్ళి 7 years వరకు సైజెస్ అవైలబుల్ ఉన్నాయి అనమాట. చాలా అంటే చాలా అఫీషియల్గా కనిపిస్తారు పిల్లలు వేసుకుంటే. మనకి చిన్న పార్టీస్కి అయినా, డైలీ వేర్, క్యాజువల్ వేర్ ఎలా అయినా వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. నేను ఆల్రెడీ మా బాబుకి ట్రై చేశాను. నేను పక్కన పిక్ పెట్టడానికి ట్రై చేశాను. నెక్స్ట్ ఏంటో చూద్దాం, ఓకేనా. సో వచ్చేసి సెట్ అనమాట. ఇది కూడా సెట్ వచ్చింది. వైలెట్ కలర్ సింగిల్ పీస్ ఆఫ్ ప్రింట్ చూడండి ఎంత క్యూట్గా ఉందో, నాకైతే నచ్చింది. ప్యాంట్ వచ్చేసి ఇట్లా హాఫ్ ప్యాంట్, జీన్స్లో ఇచ్చారు. జీన్స్ ప్యాంట్ అనమాట, హాఫ్. కాకపోతే ఇందులో మనకి 2 years నుంచి వెళ్ళి సైజెస్ అయితే 2 years నుంచి 5 years వరకు మాత్రమే ఉందన్నమాట. ప్రైస్ వచ్చేసి జస్ట్ 230 రూపీస్ మాత్రమే. ఫ్యాబ్రిక్ చూడండి ఎంత సాఫ్ట్గా ఉంది. పిల్లలు మాత్రం చాలా కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు. హగ్గులు చేస్తున్నంత బాగుంది, అంటే చాలా బాగుంది. ఇందులో సింగిల్ కలర్ ఉందండి, ఇంకా వేరే కలర్స్ లేవు. డైలీ వేర్కి అయితే చాలా బాగుంటుంది. మామూలుగా చిన్న అవుటింగ్కి వెళ్ళినా కూడా బాగుంటుంది అనమాట, తీసుకోవచ్చు. ఫ్యాబ్రిక్ మాత్రం చాలా బాగుంది, చాలా సాఫ్ట్గా ఉంది అనమాట. జస్ట్ 230 రూపీస్కి. బయట మాత్రం 230 రూపీస్కి జీన్స్ వచ్చేది కాదు. మామూలు క్యాజువల్ వేర్ 200, 250 వస్తుందేమో, కానీ జీన్స్ ఉన్న ప్యాంట్ అంటే జీన్స్ ఫ్యాబ్రిక్ ఉన్న సెట్ అస్సలు రానన్నమాట. ఓకేనా. నెక్స్ట్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి వన్ బ్యూటిఫుల్ సేమ్ ఫ్యాబ్రిక్ అనమాట. ఇది కూడా యాక్చువల్గా మన ఫోటోలో ఆరెంజ్ కలర్ చూపించారు, ఇది రస్ట్ ఆరెంజ్ కలర్లో వచ్చింది అనమాట, కొంచెం రెడ్డిష్ లాగా. కానీ చాలా అంటే చాలా బాగుంది. మన మిక్కీ మౌస్ ప్రింట్ ఇచ్చాడు. ప్యాంట్ కూడా జీన్స్ ప్యాంట్ లైట్ బ్లూ వచ్చేసి దీన్ని కూడా మిక్కీ మౌస్ ప్రింట్ ఇచ్చాడు అనమాట. ఇది మనకి జస్ట్ 230 రూపీస్లోనే పడింది. ఇందులో మనకి 1 more కలర్ అవైలబుల్ ఉంది. 240 రూపీస్ రేంజ్లోనే పడింది. 1 more కలర్ ఏంటంటే వైట్ కలర్ అనమాట. వైట్ కలర్ సేమ్ ప్రింట్ వచ్చేస్తుంది. ఇందులో 2 years నుంచి వెళ్ళి 5 years వరకు మాత్రమే సైజెస్ అవైలబుల్ ఉన్నాయి. ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇది కూడా చాలా సాఫ్ట్గా మెత్తగా ఉందన్నమాట. చాలా అంటే చాలా కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు పిల్లలు. సెట్ జస్ట్ 240 రూపీస్కి, అంటే బయట నిజంగా అసలు దొరకదు. కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు అనమాట. ఏమంటారు, అవుట్ ఆఫ్ స్టాక్ ఉంటే తీసేసుకోండి, ఓకేనా. ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా బాగుంది. మిషన్ వాష్ కంఫర్టబుల్గా వేసుకోవచ్చు, హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు. కలర్ కూడా అసలు ఏం ఫేడ్ అవ్వదు, ఎందుకంటే ఈ మోడల్ నేను ఆల్రెడీ మా చిన్న బాబుకి తీసుకున్నాను అనమాట, అందుకే చెప్తున్నాను, ఓకేనా. నెక్స్ట్ ఏంటో చూద్దాం. మరి బ్యూటిఫుల్ డ్రెస్ అండి. పిల్లలు మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. నాకు బాగా నచ్చింది అనమాట. యాక్చువల్లీ ఎంత ఇట్లా బ్యాగ్ వేసుకుంటాం కదా, కాలేజ్ వేసుకునే పిల్లలకి ఇలా వేసుకుంటారు స్టైలిష్గా, అలా ఉందన్నమాట ప్యాటర్న్ వచ్చేసి. ఇదేమో మనకి ఇక్కడ పాకెట్ లాగా ఇట్లా ఓపెన్ ఇచ్చాడు. పిల్లలు చాక్లెట్స్, పెన్సిల్స్, క్రేయాన్స్, ఎరేజర్స్, వాళ్ళు ఆడుకుని చిన్న టాయ్స్ ఏమైనా ఉంటే అది వేసుకొస్తుంది కదా. ఇది కూడా చెప్తే జస్ట్ 50 రూపీస్ రేంజ్లో పడింది. ప్యాంట్ వచ్చేసి ఇలా ఇచ్చారు. చూడండి ప్యాంట్ ఎంత బాగుందో. ప్యాంట్ ఫ్యాబ్రిక్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అసలు. ఇది కూడా సేమ్ ఫ్యాబ్రిక్. ఇందులో మనకి కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. రెడ్, ఎల్లో అండ్ వైట్ కలర్ సేమ్ ప్యాటర్న్ అనమాట. 3 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇందులో 1 year నుంచి 5 years వరకు మనకి సైజెస్ అవైలబుల్ ఉన్నాయి. చాలా అంటే చాలా బాగుంది. ప్రైస్ వచ్చేసి జస్ట్ 250 రూపీస్ మాత్రమే. అన్ని అండర్ బడ్జెట్లోనే తెచ్చానండి. అండ్ బడ్జెట్ తక్కువ ఉందని చెప్పేసి క్వాలిటీ బాగాలేదనే విషయం అస్సలు కాదు. క్వాలిటీ చాలా బాగుంది. ఫ్యాబ్రిక్ మంది సూపర్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. ఇది జస్ట్ 250 రూపీస్ రేంజ్లోనే పడింది. మీకు కూడా కావాలంటే ట్రై చేయండి. మీ పిల్లలు డెఫినెట్లీ హ్యాపీగా ఫీల్ అవుతారు, ఓకేనా.
నెక్స్ట్ ఏంటో చూద్దాం. అహాన్ సే హాయ్. హాయ్ హాయ్ ఫ్రెండ్ అన్నయ్య ఉంటే హాయ్ గాయ్స్ అంటుండే తెలుసా. ఓకే నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ అని నాకు ఇది చాలా అంటే చాలా బాగా నచ్చింది. మొత్తం జీన్స్ సెట్ అని జీన్స్ ఫ్యాబ్రిక్ ఉన్న సెట్ అనమాట. ఇందులో మనకి సింగిల్ కలర్ ఉంది. ఇది నాకు 360 రూపీస్లో పడింది. పార్టీస్కి సూపర్గా ఉంటుంది. మన పిల్లలు మాత్రం చాలా బాగా అనిపిస్తారు. ఇందులో మనం దీనికి వైట్ కలర్ టీషర్ట్ లోపల వేసుకొని స్టైల్ అప్ చేసుకోవచ్చు. ఎంత బాగుంటుందో నేను మా బాబుకి వేసాను. చాలా అంటే చాలా క్యూట్గా అనిపించాను నాకైతే. రిచ్ లుక్ అయితే డెఫినెట్లీ వస్తుంది. 360 రూపీస్లో బయట అయితే రియల్గా చెప్తున్నాను ఇంత మంచి ఫ్యాబ్రిక్ అయితే అస్సలు అంటే అస్సలు పెట్టదండి. ఫ్యాబ్రిక్ అయితే ఎంత బాగుందో. మనకి ఇట్లా క్యూట్గా జిరాఫీ తీపిచ్చాడు. ఇక్కడ కూడా మనకి జిరాఫీ వచ్చిందన్నమాట. 2 పాకెట్స్ ఇచ్చాడు. పైన ప్యాంట్ కూడా పాకెట్స్ ఇవ్వలేదు, జస్ట్ పాకెట్స్ ఉన్నట్టుగా పెట్టాడనమాట. మన షర్ట్ వచ్చేసి 2 పాకెట్స్ ఇచ్చారు. ఇందులో మనకి సైజెస్ వచ్చేసి 1 ఇయర్ నుంచి 6 ఇయర్స్ వరకు అవైలబుల్లో ఉన్నాయి. సైజుని బట్టి ప్రైస్ అనేది చేంజ్ అవుతుంది అనమాట. నాకైతే 316 రూపీస్ అంటే 316 రూపాయలలోనే వచ్చింది అనమాట. చాలా అంటే చాలా బాగుంది. హైయెస్ట్ అంటే 6 ఇయర్స్ వరకు 330 రూపీస్లోనే వస్తుంది అనమాట. బయట రియల్గా ఇంత మంచి ఫ్యాబ్రిక్ ఈ అంటే ఏమంటారు ఈ స్టైల్ ఈ మోడల్లో ఈ ప్యాటర్న్లో ఉన్న డ్రెస్ 330 రూపీస్ అస్సలు అంటే అస్సలు కాదు. ఎంత చీప్ ఐ మీన్ ఫ్యాబ్రిక్ అయితే చీప్ కూడా లేదు. ఇంత బాగుంది అనమాట. తీసుకోవచ్చు. ఓకేనా నెక్స్ట్ ఏంటి చూద్దాం. 1 మోర్ సెట్ వచ్చేసి ఇది కూడా చాలా బాగా నచ్చింది. కలర్ అయితే చాలా బాగా నచ్చింది. ఇందులో మనకి 2 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి అనమాట. ఇది కూడా సెట్ సేమ్ అన్నిటికీ జీన్స్ ప్యాంట్ అనమాట. హాఫ్ నిక్కర్ లాగా హాఫ్ ప్యాంట్ లాగా వచ్చింది అనమాట. అంటే నీట్ వరకు వస్తాయి కదేమో నీట్ కింది వరకు. నేను ఆల్రెడీ మా బాబుకి వేసాను అనమాట. నేను పాల్గొని ఫోటో పెట్టడానికి ట్రై చేస్తాను. ఓకేనా చాలా అంటే చాలా బాగుంది. ఫ్యాబ్రిక్ చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. చాలా అంటే చాలా ఇక్కడ డే మొత్తం ఉంటాం. మమ్మీ పుచ్చుకుంటుంది నాకు వద్దు అని అస్సలు చెప్పను. ఏ సీజన్లో అయినా డే మొత్తం ఉంచుకుంటారనమాట. ఇక్కడ చూడండి ఈ డిజైన్ ఎంత బాగున్నాయో. టెడ్డీస్ కలర్ఫుల్గా ఉన్నాయి. ఇందులో మనకి వైట్ కలర్ వచ్చిందనమాట 1 మోర్. ఈ వైట్ కలర్ దానికి పైన బ్రౌన్ కలర్ కాలర్కి బ్రౌన్ కలర్ ఇచ్చాడు అనమాట. దీనికేమో వైట్ కలర్ ఇచ్చాడు కదా. చాలా అంటే చాలా బాగుంది. ఇది నాకు జస్ట్ ఇది నాకు జస్ట్ 300 రూపీస్ రేంజ్లోనే పడింది. ఇందులో మన సైజెస్ వచ్చేసి 12 మంత్స్ నుండి 5 ఇయర్స్ వరకు సైజెస్ అవైలబుల్ ఉన్నాయన్నమాట. తీసుకుంటే మీ బేబీస్ డెఫినెట్లీ హ్యాపీగా ఫీల్ అవుతారు. చాలా అంటే చాలా బాగుంది ఫ్యాబ్రిక్. అండ్ ఈ మోడల్ డ్రెస్ అయినా కూడా డైలీ వేర్కి అవుటింగ్కి బాగుంటుంది అనమాట పిల్లలకి అయితే. ఓకేనా 1 మోర్ లాస్ట్ వేర్ చూద్దాం. 1 మోర్ ఇది మాత్రం ఆల్రెడీ మా ఇద్దరు బాబులకి లాస్ట్ ఇయర్ అంటే మార్చిలో అప్పుడు మా తమ్ముడు మ్యారేజ్ వస్తే నేను ట్విన్నింగ్గా తీసుకుందామని చెప్పేసి తీసుకున్నాను. కాకపోతే అది ఏంటంటే ఫుల్ హ్యాండ్స్, ఇది వచ్చేసి హాఫ్ హ్యాండ్స్. నాకు మోడల్ నచ్చింది అని చెప్పేసి మళ్ళీ ఇంకోటి ఆర్డర్ పెట్టాను అనమాట. ఇది హాఫ్ హ్యాండ్స్. ఎంత బాగుందంటే అసలు 2 టైమ్స్ వాష్ చేశాను. ఇప్పటికీ కొంచెం కూడా కలర్ ఫేడ్ కాలేదు. రియల్గా చాలా అంటే చాలా బాగుంది. నేనైతే హైలీ రికమెండ్ చేస్తాను. డ్రెస్ పిల్లలు కూడా వేసుకుంటే ఎంత కలర్ఫుల్గా కనిపిస్తారు చూడండి. ఎంత బాగుందో అసలు. ఫ్యాబ్రిక్ మొత్తం చాలా బాగుంటుంది. వెయిట్ పెట్టాలి. ఇక్కడ చిన్న ఏమంటే చిన్న డైనోసార్ అనమాట. ఇంకా నో హ్యామ్ కమ్ అమ్మాయి నేను మా బాబా తీసుకునేమో ఫుల్ పాయింట్ వచ్చింది అనమాట. ఇద్దరు తీసుకుని. కాకపోతే ఇది హాఫ్ వచ్చింది అనమాట. నీట్ వరకు వచ్చేసరి ఇది నాకు జస్ట్ 274 రూపీస్ రేంజ్లోనే పడింది. ఇంత తక్కువ క్వాలిటీ ఇంత తక్కువ బడ్జెట్లో ఇంత మంచి క్వాలిటీ అయితే బయట అస్సలు దొరకదు. ట్రస్ట్ మీ గైస్. ఇందులో సైజెస్ వచ్చేసి 1 ఇయర్ నుంచి 5 ఇయర్స్ వరకు అవైలబుల్. ట్విన్నింగ్ మన ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే ట్విన్నింగ్ చేసుకోవచ్చు అండి. రియల్గా చాలా అంటే చాలా బాగుంది. ఇవాళకి కలెక్షన్ అయితే ఇదే అనమాట. నేను వీడియో ఎక్కువ లెంత్ పెట్టదలుచుకోలేదు. అసలు నేను ఎక్కడ మిస్టేక్ చేస్తున్నానో తెలియదండి. అసలు నాకు న్యూస్ రావట్లేదు. మంచి ప్రొడక్ట్స్
మంచి క్వాలిటీ ఉన్నవి అండ్ బడ్జెట్ తక్కువలో ఉన్నవి చూపిస్తున్నాను. ఏంటో నాకు మళ్ళీ సేమ్ ప్రొడక్ట్స్ వేరే వాళ్ళు పెడితే మాత్రం చాలా వ్యూస్ వస్తున్నాయి. నేను ఎక్కడ ఏం మిస్టేక్ చేస్తున్నాను ప్లీజ్ చెప్పండి. నాకు వచ్చే తక్కువ చూసైనా వాళ్ళు లైక్ చేయట్లేరు. మీకు ఏదైనా నచ్చకపోతే నచ్చలేదు, లైక్ నచ్చింది ఏదో ఒక కామెంట్ చేయడానికి ట్రై చేయండి ప్లీజ్. సపోర్ట్ చేయండి. నాకేంటంటే ఇంత కష్టపడుతున్నా కూడా రిజల్ట్ రావట్లేదు అనే బాధ కన్నా ఏమంటారు సరే మనం కష్టపడ్డ దానికి రిజల్ట్ వెంటనే అంటే ఏది రాదు, కొంచెం మనం ట్రై చేయాలి. కాకపోతే నేనేంటంటే మంచి ట్రెండింగ్లో ఉన్నవి పెడుతున్నాను, మంచివే పెడుతున్నా కూడా నాకు అసలు ఏంటో వ్యూస్ రావట్లేదు. దానికి కొంచెం బాధగానే ఉంది. బట్ నేను ట్రై చేస్తూనే ఉంటాను. నేనేం చెప్తున్నానంటే నేను చేసే రిక్వెస్ట్ ఒక్కటే అండి, మీకు ఏదో నచ్చకపోతే నచ్చలేదని చెప్పండి. నేను లాస్ట్ టైం పోస్ట్ చేసిన వీడియోకి లింక్స్ పెట్టలే. అసలు ఒక్కరు కూడా లింక్సే అడగలేదు. అట్లీస్ట్ మీరు లింక్స్ పెట్టలేదు అని కూడా ఏమీ అనట్లేదు. అది ఎందుకో నాకు, నేను పెట్టొద్దనే పెట్టలేదు. అట్లీస్ట్ కొంతమంది లింక్స్ అడుగుతారు కదా, డిస్క్రిప్షన్ చెక్ చేస్తున్నారా లేదా, ఒకవేళ చేసి ఉంటే లింక్స్ ఏం లేదు కదా అని కామెంట్ అట్లయినా పెడతారేమో అని చెప్పేసి చెక్ చేద్దామనేసి ట్రై చేశాను. అసలు ఏది పెట్టలేదు. ప్లీజ్ మీకు కొంచెం ఏమైనా వీడియో ఎక్కడ నచ్చకపోయినా కామెంట్ పెట్టడానికి ట్రై చేయండి. కొత్తగా ఎవరైనా చూసి సబ్స్క్రైబ్ చేయండి. నేను మంచి కంటెంటే పెడతాను, పిచ్చి కంటెంట్ అస్సలు పెట్టాను. డెఫినెట్లీ నేను ఇప్పుడు 5 ప్రొడక్ట్స్ పెడితే మీకు అందులో వన్ అన్నా మీకు యూస్ఫుల్ అయ్యే ప్రోడక్ట్ డెఫినెట్లీ ఉంటుంది. అలాంటి ప్రోడక్టే నేను తీసుకొస్తాను. ప్లీజ్ బిలీవ్ చేయండి. అండ్ ఎవరైనా నాకు నా వీడియో నచ్చి ఎవరైనా లైక్ చేస్తే మాత్రం వాళ్ళ పేరున వెరీ థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం అనమాట. కొత్తగా ఎవరైనా చూసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు యూజ్ కాకపోయినా వేరే వాళ్ళకి యూజ్ అవుతుంది అని ఒక మైండ్లో మనకు ఒక వెబ్ ప్రొడక్ట్ చూసాను అనుకో, అరే మా అక్క వాళ్ళ బాబుకి యూజ్ అవుతుంది. ఏదన్నా కిచెన్ ఐటమ్ చూసాను అనుకో, మా అక్క వాళ్ళ ఇంట్లో లేదంటే మా మమ్మీకి లేదు, అట్లా థాట్ వస్తుంది కదా, వాళ్ళకి షేర్ చేయండి. మీకు యూజ్ కాకపోయినా వేరే వాళ్ళకైనా యూజ్ అవుతుంది కదా. ప్లీజ్ ట్రై టు షేర్ అండ్ కామెంట్ అండ్ లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.